పెద్ద పులి వణికిస్తోంది. ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి ఘటన మరొక ముందే తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో మరొక పులి భయపెడుతోంది. వరుసగా రెండో రోజు లేగ దూడలపై దాడి చేసింది. నంగునూరు మండలం ఘన్పూర్ శివార్లో పశువులపై దాడి చేసింది. దూల్మిట్ట మండలం కూర్టిగల్ బైరాన్పల్లి మద్దూరు మండలం లద్నూర్ అమ్మాపూర్ గ్రామాల్లో పులి సంచారం ఉన్నట్లుగా తెలుస్తోంది. కోహెడ మండలం బస్వాపూర్ పరిసర ప్రాంతాల్లో పులి ఆనవాళ్లు కనిపించాయంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పులి జాడ కోసం ఓవైపు ఫారెస్ట్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. పొలాల దగ్గరికి ఒంటరిగా వెళ్ళొద్దంటూ రైతులకు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వరుసగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట చాలా రెగ్యులర్గా ఈ పెద్ద పులుల సంచారం అనేది ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాలో ఘటన మరొక ముందే ఇటు తెలంగాణలో మరొక ఘటన ఇప్పుడు ఇలాంటిదే చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. వరుసగా రెండో రోజు లేగ దూడల మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో పులి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఒంటరిగా బయటికి వెళ్ళాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే పొలాలకి ఒక్కరే వెళ్ళొద్దు అంటూ అధికారులు కూడా సూచిస్తున్నారు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, పులి అడుగుల గుర్తులు మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. పులి జాడలు మీకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగారు. పులిని ట్రాప్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే అసలు వరుసగా ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఓవైపు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు మనతో. వెంకటరత్నం, ఈ పులిని పట్టుకోవడానికి అధికారులు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రజలు ఏమంటున్నారు, ఒక్కసారి ప్రజలు ఏమంటున్నారు చూద్దాం వెంకటరత్నం ఒక్కసారి. నాకు ఉన్నదే ఈ ఆదిరు ఆవుల మీదని ఈ పాలు వినుకొని బతకగలుగుతున్నాను. నాకు ఏ ఆదిరు లేదు. ఈ దయచేసి కలెక్టర్ గారికి నమస్కరించి జోడించి చెప్తున్నాను. నాకు ఏదైనా ఆదిరు ఇప్పేయగలరు అని కోరుతున్నాను. సాయంత్రం 7 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరిన ఆ పాలు వినుకొని మళ్ళా ఉదయం 6 గంటలకు వచ్చే వరకు తినేసి వెళ్ళిపోయింది. ఇక మేము అంతలో కూడా అందరికీ అధికారులకు ఇన్ఫర్మేషన్ చేసినాం. గ్రామ సర్పంచ్ చెప్పినాము, వచ్చారు అందరూ. ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, పులి అని నిర్ధారణ చేశారు. దయచేసి ఏదైనా అధిక సహాయం చేయగలరు. ఈరోజు గణపురం గ్రామంలో పేద రైతు అయినటువంటి రైతు బాలరెడ్డి గారి వ్యవసాయ బావి వద్ద రాత్రి నిత్యంలాగానే పాలు వెండుకొని రాత్రి ఇంటికి వచ్చేసిండు. మళ్ళీ ఉదయం రోజు పోయినట్టే 6 గంటలకు బావి దగ్గరికి పోయేవారికే తన వ్యవసాయ బావి దగ్గర ఉన్నటువంటి ఆవులకు ఉన్నటువంటి లేగ దూడలను పులి తిన్నదని అనుకొని ఊళ్ళో వచ్చి గ్రామ సర్పంచ్ గారికి చెప్పగానే గ్రామ సర్పంచ్ ఆఫీసర్లకు అందరికీ చెప్పడం జరిగింది. ఆఫీసర్స్ ఉదయమే వచ్చి ఎంబడే ఉట్టిన ఆఫీసర్స్ వచ్చి అందరూ ఇది అడుగులను గుర్తించి ఈ లేగను చూసి చనిపోయిన లేగదూడను చూసి గాయపట్టిన లేగదూడను చూసి ఇది పులిగానే నిర్ధారణ చేసిర్రు దీన్ని. కానీ పాపం రైతు అనేటోడు ఆవు పాలు వెండుకొనే బతాడు కాబట్టి తనకు ఎంతో కొంత సాయం ప్రభుత్వం ఆదుకొని ప్రభుత్వం ఆయనకు సహకరించాలని ప్రభుత్వం వారిని కోరడం జరుగుతుంది. ఇక్కడికి మన బీట్ ఆఫీసర్స్ కానీ, మన పోలీస్ స్టేషన్ వాళ్ళు కానీ, మన వెటర్నరీ వాళ్ళు కానీ అందరూ అడగగానే అందరూ స్పందించిన ఆఫీసర్స్కి అందరికీ ప్రత్యేకంగా ఒక్కొక్కరికి అందరికీ ధన్యవాదములు. కరెడ్ల బాలరెడ్డి పశువుల బావి దగ్గర రాత్రి ఏ టైంకో తెలియదు కానీ రైతు వచ్చి చూసేసరికి ఒక లేగదూడ చనిపోయింది, ఇంకో లేగదూడ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. నాకు గ్రామ సర్పంచ్గా నాకు తెలియపరచగానే నేను ఎంబడే ఫారెస్ట్ అధికారులకు తెలియజేసినాము. వారు వచ్చి ఆ పులి యొక్క పాదముద్రలను గుర్తించి ఇది పులి అని నిర్ధారణ చేసినారు. ఈ బాలరెడ్డి అనే రైతు నిరుపేద రైతు. ఈ రైతుకు తక్షణ సాయం కింద కలెక్టర్ గారు ఎంబడే తక్షణ సాయం కింద ఆర్థిక సాయం చేయాలని, అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రొద్దుండగానే ఇంటికి రావాలి. మళ్ళా పొద్దు వడిచినాక కూడా పాలు విండే రైతులు కంపల్సరీ టైమింగ్ మెయింటైన్ చేసి ఒకరు కాకుండా ఇద్దరు కానీ ముగ్గురు కానీ తోడుగా పోయి అందరూ అప్రమత్తంగా ఉండి ఎలాంటి భయం లేదు. వీళ్ళు ఫారెస్ట్ అధికారులు కూడా సీసీ కెమెరా ఇక్కడ ఫిట్ చేస్తారు. అదేవిధంగా బోను కూడా అరేంజ్ చేస్తారు. ఉన్నదని తెలిస్తే ఎవరు కూడా భయాందోళనకు గురి కాకుండా మన ఫారెస్ట్ అధికారులు మనకు అన్ని విధాలుగా
సహాయ సహకారాలు అందిస్తారు. ప్రజలు కూడా ఎలాంటి బాధపడవలసిన అవసరం లేదు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. వెంకటరత్నం, ఇప్పుడు అధికారులు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పులిని పట్టుకోవడానికి? నందు, గత వారం 10 రోజులుగా పెద్ద పులి అనేది తెలంగాణ ప్రాంతంలో ఇటు నల్గొండ, అలాగే జనగామ జిల్లా, అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి సిద్దిపేట, ఈ 3 జిల్లాల్లో కూడా గత వారం 10 రోజులుగా ఇక్కడ బీభత్సం సృష్టిస్తుంది. మొత్తం ఇప్పటి వరకు పశువులపై దాడి చేసి 16 పశువులపై దాడి చేసి అందులో 15 పశువులను కూడా వికట జీవులుగా మార్చినటువంటి పరిస్థితి. అంటే ఒక్క పశువు మాత్రమే. అంటే ఈ రోజు అంటే సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం గణపురం గ్రామంలో బాలరెడ్డి అనే వ్యవసాయ క్షేత్రంలో కూడా 2 లేగదులపై దాడి చేస్తే ఒక్కటి మాత్రం ప్రాణాపాయ స్థితిలో తప్పించుకుంది, ఇంకొకటి మాత్రం ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న అమ్మాపురం గ్రామం అంటే జనగామ జిల్లా నర్మట మండలం అమ్మాపురం గ్రామంలో కూడా 2 లేగదూడలపై దాడి చేసి అక్కడే హతమార్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇక్కడ పక్కనే ఉన్నటువంటి లద్దూరు గ్రామంలో కూడా మరో పశువుపై కూడా దాడి చేసి చంపింది. అంటే ఈ నేపథ్యంలో చూసినట్లయితే పశువులపై దాడి చేస్తుంది. అర్ధరాత్రి ఎక్కువగా అంటే సాయంత్రము తన ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి పెద్ద పులి ఉదయం 4 గంటల సమయంలోనే యాక్టివ్ గా దాడి చేస్తుందని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. దీనికి తోడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అంటున్నారు. ఇటు ఫారెస్ట్ అధికారులు ఇటు పులిని కాపాడడంతో పాటు వన్యప్రాణులను కాపాడాలి, వైల్డ్ లైఫ్ ని అలాగే పశువులను కాపాడాలి. ఎట్ ద సేమ్ టైం ప్రజల ప్రాణాలకు కూడా ఏమాత్రం అపాయం జరగకుండా ఉండాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోనే వీళ్ళు ఇనిషియేషన్ తీసుకుంటున్నారు ఫారెస్ట్ అధికారులు. అందులో భాగంగానే పులి జాడలను కరిగి పెడుతూ అడుగు జాడలను గుర్తిస్తూ పులి ఉందని మాత్రం నిర్ధారించిన తర్వాత మాత్రం ఇక్కడ స్పెషల్ టీం ను కూడా రంగంలోకి దించారు. ఇప్పటికే పూణే నుండి ఒక టీము, అలాగే నెహ్రూ జూలాజికల్ పార్క్ కు సంబంధించినటువంటి అదొక టీము స్పెషల్, అలాగే వరంగల్ కాకతీయ జూ పార్క్ కు సంబంధించినటువంటి మరొక స్పెషల్ టీం ను కూడా రంగంలోకి దించారు. పులిని పట్టుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ పులిని పట్టుకోవాలంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కంపల్సరీ కావాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ దీన్ని అడవి జాడలు కనిపించుకుంటూ పబ్లిక్ జనసంచారం ఉన్నటువంటి ప్రాంతం కాకుండా అలాగే అడవుల పంటి వెళ్లేలా ప్రయత్నం చేద్దామన్న మరొక ప్రణాళిక కూడా రచిస్తున్నారు. కానీ ఇప్పటికే పశువులను ఒకదాని వెంట ఒకదానికి అంటే వాటిని ఎక్కడికక్కడ వాటిపై దాడి చేస్తుండడంతో ఎక్కడికక్కడ పశువులు కూడా దారుణంగా కూడా ప్రాణాలను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఒకవైపు విమర్శలు కూడా ఫారెస్ట్ అధికారుల మీద చేస్తున్నారు. అసలు పులి వెనుకనే వీళ్ళు వెడుతున్నారు తప్ప ఒక ప్రీ ప్లాన్ గా ముందస్తుగా వెళ్లి ఆ పులి ఎక్కడెక్కడ జోన్లలో ఉంటుందో డ్రోన్ సాయంతో తిరగాలి, వెతకాలి, ఆ ప్రాంతాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. సీసీ కెమెరాలకు సంబంధించి ఇక్కడ పులి దాడి చేసిన తర్వాత ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెడుతున్నారు. కానీ ఇక్కడ ముందస్తుగా వెళ్లి ఆ ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకుంటున్నారన్న విమర్శలు కూడా తెలుస్తున్నాయి. ఇది ఇప్పటి వరకు పశువుల మీద దాడి చేసింది. మరికొంతమంది వ్యవసాయ పొలాల వద్ద పంట పొలాల దగ్గర కాపలాకు వెళ్తే మరి అక్కడ పరిస్థితి మనుషుల మీద దాడి చేస్తే ఏందన్నటువంటి ఒక భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు నల్గొండ ఫారెస్ట్ రేంజ్ అలాగే జనగామ సిద్దిపేటలో కలిపి మొత్తం 16 పశువులపై కూడా దాడి చేసిందంటే పరిస్థితి తీవ్రతను కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ వీటిని కదలికలు గమనిస్తున్నారు తప్ప పట్టుకోవడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది కూడా ఇంకా ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేయడం లేదు. దీనికి సంబంధించి వాటి కదలికలు గమనిస్తే అక్కడ సమీప ప్రాంతాలని అప్రమత్తం చేస్తున్నారు. కానీ పట్టుకోవడానికి కూడా ఎట్లాంటి ప్రణాళిక మాత్రం ఇప్పటి వరకు చేయట్లేదనేది తెలుస్తుంది. ఇక్కడ బోన్లు తీసుకొస్తున్నారు, మరి ఎక్కడ అమరుస్తున్నారు అన్నది కూడా మనకు చూడొచ్చు. ఆర్టీవీ గత 3 రోజులుగా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎక్కడ బోన్ తీసుకొచ్చినటువంటి ఆనవాళ్లు మాత్రం కనిపించలేదు ఫారెస్ట్ అధికారులు. ఇక్కడ డిఎఫ్ఓ లావణ్య గారు కూడా జనగామ ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ తను కూడా అన్ని అంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నాము, ప్రజలకు రక్షణ కల్పించడానికి అలాగే వైల్డ్ లైఫ్ ని కాపాడడానికి కూడా అనేక చర్యలు తీసుకుంటున్నాము. ఇక్కడ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ చేయకూడని పనులేంటి, చేయాల్సినటువంటి పనులేంటి అన్నటువంటి ఒక సూచనలు చేసుకుంటూనే అందరినీ అప్రమత్తం చేస్తున్నారు తప్ప పులిని పట్టుకోవడానికి ఒక పర్టిక్యులర్ ప్రణాళిక అనేది చేస్తలేరన్నది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ బోన్లు కూడా అంటే ముందు మనకు పులులు వెళ్తున్నటువంటి క్రమంలో దానికి ముందస్తుగా వెళ్ళికుంటూ డ్రోన్ల సాయంతో కూడా వెతకాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ జనగామ జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితులు క్షుణ్ణంగా ఆర్టీవీ ఫారెస్ట్ అధికారులు కూడా ఫాలో చేసింది. దానికి సంబంధించి కూడా వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్స్ రాత్రి పూట పులి జాడలు కనిపెట్టడానికి సీసీ కెమెరాలు అంటే లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సీసీ కెమెరాలు కూడా వాళ్ళు ఉపయోగిస్తున్నారు. కానీ పులిని కూడా కాపాడాలనేటువంటి ఒక ఉద్దేశం అందరిలో కనిపిస్తుంది. కాబట్టి ఈ పులి ప్రస్తుతానికైతే సిద్దిపేట జిల్లాలోకి ఎంటర్ అయిపోయి ఇక్కడ నంగునూరు మండలము గణపురంలో మాత్రం బాలరెడ్డి అనే రైతు వాళ్ళ పశువులపై దాడి చేసిన తర్వాత కూడా అనేకంగా మరింత భయాందోళనలు గురవుతున్నటువంటి పరిస్థితి. కానీ
పూర్తిగా ఫారెస్ట్ అధికారుల టీము మరీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. పులిని అబ్జర్వ్ చేయడానికే ఇప్పుడు టీము రంగంలోకి దిగా కానీ ఇప్పుడు దాన్ని పట్టుకోవడానికి ఇంకా ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకున్నారన్నది కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఫారెస్ట్ అధికారులు వెల్లడించకపోవడాన్ని మనం గమనించాల్సి ఉంటుంది నందు. రైట్ థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు అధికారులు ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు అంటూ సమాచారం అందుతోంది. అయితే ఓవైపు రైతులు ఏమో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయటికి వెళ్ళలేకపోతున్నాం, ఏ క్షణంలో ఎప్పుడొచ్చి దాడి చేస్తుందో తెలియదు. ముఖ్యంగా ఈ పశువుల మీద దాడి చేస్తున్నాయి, లేగ దూడల్ని పులులు చంపి తింటున్నాయి. వీలైనంత తొందరగా ఈ పులిని పట్టుకోండి అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది పులిని పట్టుకోవడం కోసం. మరోవైపు ఎందుకు అసలు ఫ్రీక్వెంట్గా ఇలాంటివి జరుగుతున్నాయి అన్నప్పుడు కొన్ని రీజన్స్ అటవీ శాఖ అధికారులతో ఆర్టీవీ మాట్లాడే ప్రయత్నం చేసింది. కొన్ని రీజన్స్ని అధికారులు చెప్తున్నారు. ఒకటి, ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నవాళ్ళు సాగు భూముల్ని అటవీ ప్రాంతాల లోపల వరకు కూడా సాగు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దాని కారణంగా వాటి టెరిటరీస్లోకి, సహజంగా టెరిటరీ అంటాం, పులులు కొన్ని మార్క్ చేసి పెట్టుకుంటాయి కొంత ప్రాంతాన్ని, ఇది నాది. ఇక ఆ ప్రాంతానికి ఆ పులే కింగ్ ఒక మాటలో చెప్పాలంటే. సో వేరే జంతువులు ఏవి కూడా అక్కడికి రావడానికి కానీ అక్కడ నివసించడానికి కానీ అవకాశం ఉండదు. సో అలాంటి ప్రాంతాల్లోకి ఒకవేళ ఏవైనా జంతువులు వస్తే అక్కడ దాడి చేయడం మనం చూస్తూ ఉంటాం. మరోవైపు పులులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మైగ్రేట్ అవుతున్న సమయంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అంటే ఏదైనా ఒక అటవీ ప్రాంతం నుంచి అక్కడ రిసోర్సెస్, వాటికి ఫుడ్ తగ్గిపోయినా, వాటర్ సరిగా లేకపోయినా, ఇంకేదైనా వెదర్ కండిషన్స్లో చేంజ్ కారణంగా కానీ, లేదంటే ఫ్రీక్వెంట్గా మనుషులు ఎక్కువగా అటు సైడ్ తిరుగుతున్నా కానీ అవి వాటి ప్రాంతాన్ని మార్చుకుంటాయి, మోర్ సెక్యూర్ ప్లేస్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. వాటి కారణంగా అలా వెళ్తున్న సమయంలో ఇలా పొలాల గుండా వెళ్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా మధ్యలో కొన్ని ప్రాంతాల్లో స్టే చేస్తూ అక్కడ వేటాడి తింటూ ఉంటాయి. మరోవైపు ఏదైనా అనుకోకుండా అలా వెళ్తున్న సమయంలో ఫ్రీక్వెంట్గా ఫుడ్ మాకు ఇక్కడ అవైలబుల్గా ఉంది, చాలా ఈజీగా ఫుడ్ దొరుకుతుంది ఏదైనా ఒక ప్రాంతంలో అంటే అక్కడ స్టే చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ దాడులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైనటువంటి కారణం ఈ పులుల సంఖ్య పెరుగుతూ ఉండడం. ఏదైనా ఒక ప్రాంతంలో పులుల సంఖ్య పెరిగినప్పుడు వాటికంటూ ఈ యంగ్ టైగర్స్ వాటికంటూ ప్రత్యేకంగా మార్క్ చేసుకోవడానికి ఒక టెరిటరీ దొరకనప్పుడు, సేఫ్ జోన్ దొరకనప్పుడు, ఒక టెరిటరీ దొరకనప్పుడు అవి వేరే ప్రాంతాలకు సహజంగా వెళ్తూ ఉంటాయి. అలాంటి సమయంలో జరుగుతూ ఉండొచ్చు. వీటన్నిటితో పాటు ఎక్కడైతే ఎక్కువగా పంటలు, ఎత్తుగా ఉండేటువంటి పంటలు పండిస్తుంటారు, చెరుకు కానీ మొక్కజొన్న కానీ ఇలాంటి పంటలను పండించే ప్రాంతాల్లో సహజంగా సెక్యూర్గా ఉంటుందేమో అన్న కారణంతో పులులు ఒక్కొక్కసారి ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి. కొండలు ఎక్కువగా ఉన్న, అడవులు ఉండేటువంటి ప్రాంతాలైనా సరే అప్పటి వరకు పులుల జాడ లేకపోయినప్పటికీ వాటికి సెక్యూర్ జోన్స్ వెతుక్కుంటున్న సమయంలో కొన్ని ప్రాంతాల్లోకి అవి ఎంటర్ అవ్వడానికి సహజంగా అవకాశం ఉంటుంది. సో వీటి వల్ల కూడా కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టయితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. వాటిని ఎవరు కూడా డైరెక్ట్గా ఎదుర్కోవడానికి కానీ లేదంటే వాటిని హంట్ చేసే ప్రయత్నాలు చేయడం ఖచ్చితంగా నేరపూరితం. అట్ ది సేమ్ టైం చాలా డేంజర్ కూడా మనందరికీ తెలిసిందే. ఇలా చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు లేకపోలేదు. అలాగే అవి ఒకవేళ కనపడినా వాటి మీద కర్రలతోనో లేదంటే ఇంకేమైనా ఆయుధాలతో దాడి చేసి వాటి ప్రాణాలు తీయడం కూడా ఖచ్చితంగా చట్టరీత్యా నేరం. కాబట్టి అలాంటి ప్రయత్నాలు కూడా ఎవరు చేయొద్దు. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి, వాళ్ళు వచ్చి వాటిని పట్టుకోవడానికి, సేఫ్గా వాటిని పట్టుకొని తరలించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే కొంతమంది హంటింగ్కి వెళ్తూ ఉంటారు. పులులు ఉన్నాయి కదా కొన్ని ప్రాంతాల్లోని. ఖచ్చితంగా మనందరికీ తెలిసిందే పులులని హంట్ చేయడం అనేది అంతరించిపోతున్నటువంటి జాతుల్లో ఉన్నాయి కాబట్టి వాటిని హంట్ చేయడం అనేది ఖచ్చితంగా నేరం, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. వాటితో పాటు చాలా ప్రాంతాల్లో ఆహార కొరత ఏర్పడినప్పుడు కూడా ఇలా మైగ్రేట్ అవుతూ ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఏవైనా విలేజ్ల దగ్గరలోనో లేదంటే పొలాల్లోనో ఎక్కువ రోజులు ఉండేటువంటి ఘటనలు అయితే ఉండవు. కానీ ఫుడ్ ఈజీగా దొరుకుతున్న చోట కొన్నిసార్లు కొన్ని రోజుల పాటు స్టే చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండండి. మీ పశువుల్ని ముఖ్యంగా జాగ్రత్తగా చూసుకోండి. సింగిల్గా వెళ్ళడం కానీ నైట్ టైంలో అయినా డే టైంలో అయినా సరే సింగిల్గా ఆ ప్రాంతాల్లో తిరగడం ఖచ్చితంగా మంచిది కాదు. సో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు ఆర్టీవీ అంశానికి సంబంధించి మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు, మరి పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మీకు డీటెయిల్స్ అందిస్తూ ఉంటాం.
మీకు తెలిసి ఇంకా ఏమైనా ఇలా రెగ్యులర్గా జనావాసాల్లోకి రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా మనందరికీ తెలిసిందే, అటవీ అడవుల యొక్క విస్తీర్ణం తగ్గిపోతూ జనావాసాల విస్తీర్ణం పెరుగుతూ ఉండడం, సాగు చేసే వాళ్ళు ఎక్కువగా డీప్గా ఫారెస్ట్లోకి వెళ్తూ ఉండడం కొద్దిగా వీటి వల్ల ఇది ఒక ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తోంది. సో అధికారులు కూడా ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అంశానికి సంబంధించి కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.